హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు తెలుసుకునే చాలా టిప్స్ ఉంటాయి. వీటిని ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్పని ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి. మా ట్రిప్ వచ్చి 4 nights and 5 days. అది అనుకోకుండా 5 nights and 6 days అయింది అనుకోండి, అది వేరే విషయం. మా ఫ్లైట్ వైజాగ్ టు కోలాలంపూర్. సో ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ థింగ్, మీరు ప్లాన్ చేసే కంట్రీకి వీసా కావాలా? వీసా ఆన్ అరైవల్ చాలా, లేదా మలేషియాకి అయితే ఎండాక్ ఫామ్ తీసుకోవాలి. ఎండాక్ ఫామ్ ఎలా అప్లై చేయాలో కావాలి అంటే కామెంట్ చేయండి, సపరేట్గా వీడియో చేస్తే దాని గురించి డీటెయిల్డ్గా. ఏ ట్రావెల్ కంపెనీతో కాకుండా ఓన్గా ప్లాన్ చేసుకున్నాం. సో మలేషియాకి వెళ్తున్నాం కాబట్టి ఆన్లైన్లోనే ఎండాక్ ఫామ్ ఫిలప్ చేసాం. సో ఎండాక్ ఫామ్ అంటే మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్. ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే 3 hours బిఫోర్ ఫ్లైట్ టైంకి చెక్ ఇన్ చేసుకోవాలి. డొమెస్టిక్ అయితే 1 hour ముందు ఉంటే చాలు. ఏది ఏమైనా కొద్దిగా ముందు వస్తే బెటర్. ప్రాసెస్ లేట్ అయినా, జనాలు ఎక్కువ మంది ఉన్నా మనం అన్ని తెలుసుకుని ప్రశాంతంగా ఫ్లైట్ బోర్డ్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడే పాస్పోర్ట్ చెక్ ఇన్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత మన ఫ్లైట్కి ఏ కౌంటర్లో చెక్ ఇన్ చేస్తున్నారో అక్కడ లైన్లో నుంచుని చెక్ ఇన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇమిగ్రేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత మన ఫ్లైట్కి ఏ గేట్ నెంబర్ చెక్ చేసుకుని 1 hour ముందే గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయో ఎయిర్పోర్ట్లో గేట్ నెంబర్స్ అలా ఉంటాయన్నమాట. కనిపిస్తుందా? కనిపిస్తుందా? రెండు Thank you. It's 21. Yeah. Thank you. 21. This is your first international flight. సారీ అండి తీయాలంటే. సీట్లో కాళ్ళు ఫిట్ అవని వాళ్ళు పుష్ చేస్తే మీ పరిస్థితి ఏంటంటారు? ఎయిర్ ఏషియా బడ్జెట్ ఫ్లైట్. నెక్స్ట్ పాయింట్, మీరు తెలుసుకోవాల్సిన వాటిల్లో ఇమిగ్రేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా మనతో ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి చెకింగ్ అప్పుడు. అంటే మోస్ట్లీ ఇమిగ్రేషన్లో వీసా ఆన్ అరైవల్ ఆర్ ఎండాక్ ఫామ్ని చెక్ చేస్తారు. మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఎన్ని డేస్ ఉంటారు అని అడుగుతారు. ట్రావెల్ ఆర్ వెకేషన్ అని చెప్తే చాలు. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీలో ఎన్ని డేస్ ఉంటారో అన్ని డేస్కి హోటల్ బుకింగ్స్ చేసుకోవాలి. సో ఫ్లైట్ టికెట్స్తో పాటు హోటల్ బుకింగ్స్ కూడా చేసేసుకోండి. వీసా ఉన్న కంట్రీస్కి అయితే వీసా కూడా అప్లై చేసుకోండి ఆఫ్టర్ ఫ్లైట్ టికెట్స్. సో చెకింగ్ దగ్గర పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, ఎండాక్ ఫామ్ ఆర్ వీసా సాఫ్ట్ కాపీస్ క్యారీ చేస్తే చాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెక్ ఇన్ బ్యాగేజ్. చెక్ ఇన్ బ్యాగేజ్ కాకుండా ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో ఫ్లైట్ టికెట్స్తో పాటు ఎక్స్ట్రా బ్యాగేజ్కి పేమెంట్ చేసుకోండి, లేదా ఎగ్జాక్ట్గా చెప్పిన వెయిట్ మాత్రమే క్యారీ చేయండి. మాకు ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఏ ఛానల్లో చెప్పలేదు. ఎక్స్ట్రా లగేజ్కి ఎంత ఎక్స్ట్రా వేస్తారో కూడా ఐడియా లేదు. సో 7 + 7 టోటల్ 14 kgs క్యారీ చేయాలి. మా దగ్గర 18 kgs వెయిట్ అయింది. దానికి 1 way 7,700 అమౌంట్ తీసుకున్నారు. రిటర్న్లో ముందే చెక్ ఇన్కి ఆన్లైన్లో యాడ్ చేసాం కాబట్టి
4,900 ఎక్స్ట్రా ఛార్జెస్ అయింది. ఊరికే జస్ట్ 4 to 5 kgsకి 13,000 దాకా వేస్ట్ అయింది అమౌంట్ అని అనిపించింది. ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా చెక్ ఇన్ బ్యాగేజ్ గురించి పర్టికులర్గా మీరు ఇంట్లో వెయిట్ చూసుకుని బ్యాగేజ్ అనేది తీసుకువెళ్తే మీకు చాలా బెటర్ అవుతుంది. లేదంటే ఊరికే బ్యాగేజ్కి ఒక ఎక్స్ట్రా అమౌంట్ పర్సన్కి ఫ్లైట్ ఛార్జెస్ ఎంత అవుతుందో అంత ఎక్స్ట్రా అవుతుంది. మ్యాక్సిమం మనం అప్ అండ్ డౌన్ ఫ్లైట్ చేసేసుకుంటాము. సో దానికి తగ్గట్టుగానే ట్రిప్ని ప్లాన్ చేస్తాం. మేము అలాగే ప్లాన్ చేసాము. మా ఫ్లైట్ వచ్చి వైజాగ్ టు కోలాలంపూర్, కోలాలంపూర్ టు వైజాగ్. అయితే రిటర్న్ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది 4 days బిఫోర్ ద ట్రిప్. సో కోలాలంపూర్ టు బ్యాంకాక్ అక్కడ 7 hours లే ఓవర్ ఇచ్చి బ్యాంకాక్ టు వైజాగ్ ఫ్లైట్ రీషెడ్యూల్ అయింది. దీనివల్ల మాకు కంప్లీట్గా 1 day ఎయిర్పోర్ట్లో మా డే వేస్ట్ అయింది. సో వైజాగ్ టు విజయవాడ ఆల్రెడీ ట్రైన్ కూడా చేసేసుకున్నాము. దాన్ని కూడా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో దీనివల్ల మాకు మనీ అండ్ టైం రెండు వేస్ట్ కదా. ఇది మాతో పాటు చాలా మందికి అయింది. సో ప్లీజ్ మీరు ఇలాగ రిటర్న్ ప్లాన్ చేసుకునేటప్పుడు 1 day లీజర్గా పెట్టుకుంటే బెటర్. సో 1 day లీజర్ పెట్టుకున్నప్పుడు మీరు రెస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా రీషెడ్యూల్ అయినప్పుడైనా ఆ డే అనేది యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఫ్లైట్స్ గురించి అంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. మలేషియాకి ఈ ఇయర్ డిసెంబర్ వరకు వీసా ఫ్రీ ఉంది. కాబట్టి మీరు ప్లాన్ చేయాలి అనుకుంటే మా నెక్స్ట్ వచ్చే వీడియోస్ని తప్పకుండా చూడండి. మేము కవర్ చేసిన ప్లేసెస్ కానీ టోటల్ బడ్జెట్ బ్రేక్ డౌన్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. లాస్ట్లీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. Oi. Good morning. Fish. జనాలు వచ్చేస్తున్నారు, తొందరగా కానివ్వాలి. వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే. ఇమిగ్రేషన్ కౌంటర్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ కలెక్షన్. సో మనకి బ్యాగేజ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తారు, ఏ ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్లో ఇస్తారు అనేది. సో మాది ప్లాట్ఫామ్ నెంబర్ 5లో లగేజ్ కలెక్ట్ చేసుకోమని వచ్చింది. డన్నా? ఓకే సరే, వెళ్ళి ఫ్రెష్ అవుదాం దా.